సిలకలూరిపేట నుండి పెద్దాపురం దాకా వెతికి చూడరా నాలాంటి వాడి వేడి సోకులాడి ఉండబోదురా. హాయ్ ఉత్తరాదిలో లేదు నాలాంటి లేత సోకు, దక్షిణాదిలో లేదు ఇసువంటి తమలపాకు. ఉత్తరాదిలో లేదు నాలాంటి లేత సోకు, దక్షిణాదిలో లేదు ఇసువంటి తమలపాకు. పైటేసి వెయ్యగానే ఆ పెద్దాపురం వెళ్ళొచ్చినాను రో, పరువాల పచ్చి ఒంటికి పదును పెట్టినారు. వయసు కోరిక నాకు తీరక రైలు బండి ఎక్కొచ్చారు. కత్తి లాంటి మగవాడి కోసమే కందిపేట మొదలెట్టారు. ఉత్తరాదిలో లేదు నాలాంటి లేత సోకం, దక్షిణాదిలో లేదు ఇసువంటి తమలపాకు. అటుగా ఇటుగా అందాలు ఉన్నవి చలిగా గిలిగా అల్లాడుతున్నవి, అటుగా ఇటుగా అందాలు ఉన్నవి చలిగా గిలిగా అల్లాడుతున్నవి. పక్కనోడు షారుఖ్ లాంటి వాడు నా పిక్క నునుపు చూసి పెళ్ళాన్ని కెంటినాడు. నా నడుంకెళ్ళినోడు సల్మాన్ అంతటోడు, నా చుట్టూ 1000 సార్లు చక్కర్లు కొట్టినాడు. నా ఒళ్ళే ఆంధ్ర టాకీసు నేనేరా పైలా పచ్చీసు, ఓలాంధ్ర మేమే ఫేమస్ కుర్రాళ్లే మా ఫ్యాన్స్. పిఠాపురంలోని పిల్ల జమీందారు కూడా తుప్పలో చూసి తూకాడు పిట్టగోడా. ఉత్తరాదిలో లేదో నాలాంటి లేత సోకో, దక్షిణాదిలో లేదో నన్ను మించే తమలపాకు. పప్పర 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 కంటి సైగతోనే కర్రెన్సీ తాలుతుంది, మా ఒంటి వేడితోనే కర్రంటు పుట్టుతుంది. మా తడుకు వెళుకు చూసి సెల్ నంబర్ అడుగుతారే, మా పెదవి వెనుక పెడితే తనవైన బదులుతారే. మగాలి గజ్జలు గల్లంటే మగాళ్ళ గుండెలు గల్లంతే, బుల్లెట్టు లాంటి మునగాడు దొరికాడు దావత్తే. మా సిరా కట్టు చూసి కుటకలు మింగుతారే, ఒక సిటీ కొట్టగానే చుట్టుముట్టి సంపుతారే. పప్పర 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 పప్పర. Thank you so much, Pooja and Shankar Dance Troupe. And ఈ పాటలో మనకి ఇందాక కనిపించిన యాక్టర్స్ ఎవరో కాదు, జ్యోతి గారు. మరి జ్యోతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఎంత పిరికివాడని నాకు డైరెక్టర్ చెప్పారండి. డైరెక్టర్ గారు కిరణ్ గారు, శ్రీ చాలా పిరికివాడు ఈ సినిమాలో, అయినా అతన్ని దెయ్యం ప్రేమిస్తే ఆయన ఎలా డీల్ చేస్తారని చెప్పారు. సో కొంచెం హట్కే మరి జ్యోతి గారు వచ్చి డాన్స్ చేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు మన శ్రీ గారు. ఐ హ్యావ్ టు క్వశ్చన్ హిమ్. సో ఐఎమ్ కాలింగ్ శ్రీ గారు ఆన్ టు ది స్టేజ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో లెట్స్ వెల్కమ్ వన్ అండ్ ఓన్లీ శ్రీ. ఏంటి మీ చేష్టలు? మీరు పిరికివాడంటే నేను చాలా జాలి చూపిద్దాం అనుకున్నాను మీ మీద, కానీ మిమ్మల్ని ఇప్పుడు చూస్తే నాకు అస్సలు జాలి చూపించాలని లేదు. మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, మీ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. వాళ్ళకి చెప్పేసుకోండి. ఒకసారి జ్యోతిని కూడా పైకి రమ్మను. జ్యోతి దా. ఏంటా పిలుపు? కాదు, ఈ మూవీలో నేను చాలా పిరుకోండి, చాలా అమాయకుడిని. అసలు వీళ్ళు నన్ను నిలవనివ్వలేదు అసలు. అంటే ఆ సాంగ్ చూశారు కదా, ఎవరన్నా అమ్మాయి అసలు, అది కాకుండా జ్యోతి లాంటి అందమైన అమ్మాయి అలా డాన్స్లు వేస్తా ఉంటే సరే అయితే అందుకనే ఒకసారి తను ఏమనుకుందో తన ద్వారా తెలుసుకొని దానికి నేను ఆన్సర్ ఇస్తా.
దా జ్యోతి, ఇప్పుడు నన్ను ఎందుకు నువ్వు ఇంప్రెస్ చేయాలనుకున్నావు అది ఒకసారి చెప్పేస్తే ఆడియన్స్ వింటారంట. నేను నిన్నెందుకు ఇంప్రెస్ చేయాలనుకుంటాను? డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేశాను, అంతే. సింపుల్. మూవీ డిమాండ్స్, సో ఐ హావ్ డైడ్ ఇట్, అంతే. అంతేనా? నేను హర్ట్ అయ్యాను. ఓకే, నువ్వు వచ్చిన పని అయిపోయింది అయితే. కాబట్టి నువ్వు ఏదో ఒకటి చెప్పాల్సిందే, నా గురించి మంచిగా చెప్పాలి నువ్వు. ఇవాళ నా ఆడియో ఫంక్షన్ సాహసం చేయరా. మీరు ఒక పిరికివాడు అయ్యుండి ఆవిడ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పిరికి వాళ్ళలా ఉండాలి కానీ. అంటే నెగిటివ్ పబ్లిసిటీ వద్దు నాకు, అంత పాజిటివ్ గా కావాలి. అంత పాజిటివ్ పాజిటివ్ గా చెప్తానంటేనే మైక్ ఇస్తా, లేకపోతే అవును. చెప్పండి, ఏదన్నా మీకు పాజిటివ్ గా అనిపించింది ఒకటి ఏమైనా ఉంటే చెప్పండి. పాజిటివ్ అంటే త్రూ అవుట్ మూవీ నేను ట్రావెల్ చేయలేదండి. ఐ వాజ్ బిట్, అంటే నేను కొంచెం లేట్ గా ఎంటర్ అయ్యాను మూవీలో. మొత్తం సినిమా టాకీపాట అంతా అయిపోయింది, ఎక్కడో కామెడీ మిస్సింగ్, ఏదో మిస్సింగ్ అనగానే నన్ను పిలిచి ఏదో మిస్సింగ్, స్క్రీన్ లో ఏదో మిస్సింగ్ అంటే కొంచెం గట్టిగా వస్తే బాగా కనిపిస్తదని మేడం పిలవాల్సి వచ్చింది. అంతే, అది ఆబ్వియస్ అది. సో అందుకే నా ఎంట్రీ జరిగింది అనమాట. సో నేను పెద్దగా చెప్పాలనుకుంది హీరో శ్రీ గారి గురించి పెద్దగా ఏమి, అంటే నేను కలిసి త్రూ అవుట్ మూవీ వర్క్ చేయలేదు కాబట్టి, అంటే చేసిన ఒక్క సాంగ్ వరకు చాలా ఆట పట్టించాను. అవునా? ఓకే, అవునండి, అవును. అది మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది. నీ గురించి కాదు, ఆయన గురించి పాజిటివ్ గా చెప్పాల్సింది ఏమీ లేదు. మొత్తం అంతా పాజిటివ్. ఆయన మొత్తం హెడ్ నుంచి టో వరకు మొత్తం పాజిటివ్. ఓకే, అయితే మీరు అంత పాజిటివ్ అంటున్నారు కదా, సాహసం సేరా డింబక దెయ్యం ప్రేమిస్తే అన్నారు. సో మరి జ్యోతి ప్రేమిస్తే ఏం చేస్తారు శ్రీ గారు? జ్యోతి లాంటి అమ్మాయి ప్రేమిస్తే ఇంకేం కావాలండి? కాకపోతే తన లైఫ్ లో కమిటెడ్ గా ఉంది కాబట్టి వదిలేశాను. ఎవరితోనో ఇప్పుడు మాకు తెలియాలని ఉంది. కమిటెడ్ అని మీరు ఆయన చెప్పేశారు. ఆవిడ లైఫ్ లో దేనికి కమిటెడ్ గా ఉన్నారు? ఒక ఆర్టిస్ట్ గా, ఒక యాక్టింగ్ కి, తన ఇలాంటి. నేను నా ఫ్యామిలీకి నేను కమిటెడ్ గా ఉన్నానండి. అదే నెక్స్ట్ అదే ఇప్పుడు ఆర్టిస్ట్ తర్వాత అదే నువ్వు ఒక ఫ్యామిలీకి కమిటెడ్ గా ఉంది అంతే. కాకపోతే సాంగ్ చాలా బాగా వచ్చింది. కాబోతున్న ఫ్యామిలీకా ఆల్రెడీ ఉన్న ఫ్యామిలీ? కాబోయే ఫ్యామిలీ ఏంటి అంటే మీరు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారేమో, ఆయన కమిటెడ్ అని నోరు జారారు. సో మరి ఎవరికి కమిటెడ్ గా ఉన్నారో కొంచెం తెలుసు. నేను నా సినిమాకి, నా పాత్రలకి నేను కమిటెడ్ గా ఉన్నా. ఓకే, బాగా చెప్పానండి. ఫ్యాన్స్ ప్లీజ్. పర్లేదు, రేపు మా ప్రెస్ వాళ్ళకి ఒక చిన్న న్యూస్ దొరికింది. ఇంకా మీకు ఆన్సర్ దొరికే వరకు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. ఏమన్నా ఇరికించేలాంటి పాటలు కనిపిస్తే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. అయితే మనం సాహసం సేరా డింబక ఈ కార్యక్రమంలో మనం సాహసం సేరా డింబక పాటలతో పాటు ఇతర సినిమా పాటల్ని కూడా మనం ఇప్పుడు వినబోతున్నాం. ఇతర సినిమా పాటల్ని పాడడానికి ఎవరో రాలేదు, నేనే వచ్చాను మీ ముందుకి. ఇవాళ యాంకరింగ్ తో పాటు పాటలు కూడా నేను మీ ముందు పాడి వినిపించబోతున్నాను. సో మరి పాడితే వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. పాడాలా వద్దా? ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, నేను స్వయంగా సినిమాలో పాడిన పాటల పల్లవుల సమ్మేళనాన్ని ఇప్పుడు మీ ముందు వినిపించబోతున్నాను. అండ్ హియర్ వి గో. పరవాలేదు పరవాలేదు, చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. పరవాలేదు పరవాలేదు, ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్లేదు. ఓ నీకు నాకు స్నేహం లేదు, నువ్వంటే కోపం లేదు, ఎందుకీ దాగుడు మూతలు అర్థమే లేదు. మచ్చేదో ఉన్నాదని మబ్బల్లో జాబిల్లి దాగుండిపోదు. పరవాలేదు పరవాలేదు, ఊరు పేరు ఉన్నా
లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్లేదు. శ్రీ గారు మీరు ఎలా ఉన్నా పర్వాలేదని ఇద్దరు వచ్చారు, మీరే మేనేజ్ చేయాలి, నాకు తెలీదు. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. మెలుకు మెలుకు సిలక నీ మీఠ పెదవే కొరక. మెలుకు మెలుకు సిలక నీ మీఠ పెదవే కొరక. కొణిదల వారి కొడుక నీకప్పుడే అంతటి దుడుక. యావైందో నిన్ను చూసాక ఎగిరిందా మనసే ఇనక. అయ్య బాబు ఎనకే పడక కొంచెం ఆగర కొత్త పెళ్లి కొడక. తెల్ల 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 కోడి పిల్ల, నువ్వు తెల్లాడిల్లి తెల్లవుతావే తెల్లవారి కల్లా. ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా, నీ గొల్లి లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్ల. కసంత ఓదార్పు కోరుకుంటాం, కూసెంత టైం ఇస్తే పొంగిపోతాం. కసంత ఓదార్పు కోరుకుంటాం, కూసెంత టైం ఇస్తే పొంగిపోతాం. మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో, మీకు నచ్చినట్టే మేము మారినా. మా గుండె కోసం మీకు ఇచ్చిన మీరింతే చిచి ఈడు గోడ ఎంతే. మగాళ్ళు అంటే మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే. నటెట్ల ముంచేసి పోతారే ఈడు గోడ ఇంతే. కలహిస్తే కథం వినుకో, తల దించి సలాం అనుకో. బరిలోన సికందరియే బాద్షా, సమురాయి సరం పగునే పగబాడిన రంపెగునే. నడకల్ల చురుకు తల దన్నెదుడుకు శత్రువుల ఒంట్లో వణుకు. శిఖరాగ్రమిక్కి శాసించు వరకు తను తీయడు కాకునుకు. బాద్షా బాద్షా కలహిస్తే కథం వినుకో, తల దించి సలాం అనుకో. బరిలోన సికందరియే బాద్షా. మీరు బాద్షా అని నేను పిలిచానని వీళ్ళు అనుకుని స్టేజ్ మీదకి వచ్చారు. కాదు ఇదంతా కాదు కానీ ఆ, అసలు ముందు నిన్ను పొగడాలి కాసేపు. నన్ను పొగుడుతున్నారా? ఓకే కమ్ ఆన్ స్టార్ట్. యాక్చువల్ గా నిన్న మా ఎంఎస్ రెడ్డి గారు వచ్చి గీతా మాధురి మనకి యాంకరింగ్ అంటే
సార్ అమ్మాయి అందంగా ఉంటుంది సార్, బాగా పాటలు పాడిద్ది, ఆమె ఎందుకు సార్ స్టేజ్ మీద చేసిద్దా చేయదా అన్న. ఆహా, ఎందుకు మీరు అనిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఒక ఆడియన్ గా నేను స్టేజ్ కింద నేను చూస్తా, అబ్బా ఎంత మంచి పని చేసాం, అయ్యయ్యో అసలు స్టేజ్ కే కాల్ వచ్చింది, ఒక అందం వచ్చింది, మంచి పాటలు పాడుతుంది, వాయిస్ అదిరిపోయింది అని చెప్పి చిన్న ఇది ఇవ్వాలనిపించి ఒకసారి ఇంకా లేవా, ఇంకా నెమ్మదిగా చెప్తా, ఇంకా బోల్డ్ అంత ప్రోగ్రామ్ ఉంది, ఎందుకు అప్పుడే ఆపేశారు. నేను చాలా ప్రిపేర్ అయ్యానే. నీకెందుకు చెప్పాను ఇవన్నీ, నన్ను పొగుడుతావని. ఓహో, ఇది హింట్, ఇది ఫస్ట్ ఇప్పుడు అది హింటా? ఓకే ఓకే ఓకే. అసలు శ్రీ గారి సినిమాలు ఉంటాయి, ఆయన యాక్టింగ్ అసలు నాకు తెలిసి శ్రీ గారి అంత అందమైన హీరో చూడనే. అలాగని అబద్ధాలు చెప్పొద్దు ప్లీజ్. ఇది అబద్ధం కాదండి, నేను చాలా నిజంగా చెప్తున్నాను. అవునా, అయితే ఓకే. కాదు, జెన్యూన్లీ స్పీకింగ్, శ్రీ గారు మీ డెడికేషన్, మీ సినిమాల పట్ల ఇంట్రెస్ట్ అండ్ మీ డిసిప్లిన్ గురించి చాలా మంది మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అండ్ మిమ్మల్ని కలిసిన ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను మీ గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటారు అందరూ అని. సో మరి శ్రీ గారి అన్ని సినిమాలు మనం చూసాము, రై రై ఇలాంటి చాలా సినిమాలు చూసాము ఈ రోజుల్లో ఇలాంటివన్నీ. ఇప్పుడు సాహసం సేరా డింబకాలో మీరు ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నారు అందరికి, ఒక పిరికివాడిలాగా కనిపిస్తూనే దెయ్యాలని ఎలా ట్యాకిల్ చేశారో మీరు మాకు చూపించారు. ట్యాకిల్ చేస్తే బేసిక్ గా ఇందులో ఓకే సచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఆ ఇద్దరులో ఎవరు దెయ్యమో చెప్తే ఆ దెయ్యాన్ని పిలుస్తాం. చెప్తా, లాస్ట్ లో పిలుద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ ఏవి చూసేద్దాం చేసుకొని. మరి సెకండ్ ఏవి చూడాలంటే మనం కొంచెం ఈ ఆడియో ఇస్ వెరీ బ్యూటిఫుల్, దిస్ రిలీజ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, ఆర్ లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని ఎప్పుడు అనే సుధాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. సెకండ్ ఏవిని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం, ఐ మీన్ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారి చప్పట్లతో లెట్స్ వెల్కమ్ సుధాకర్ గారు. సెకండ్ సాంగ్ ఏవి? అంటే ఇదిగో తోకను రకం వీడు, పిల్లి కూత వింటేనే పులిగాండ్రి పంటాడు, భూకంపం వస్తుందని ఇల్లు కూలగొడతాడు, ఎండులెస్ రోడ్డులోన ఎన్ఫీల్డ్ బండిపై 20 kmph మించకుండా వెళతాడు. ఈ రొట్టి పిరికి సన్నాసాడు. హే హలో చెక్. మరి మనందరికీ తెలుసు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ గారని, అండ్ ఈ సాంగ్ పాడింది పృథ్వీ చంద్ర. మరి ఈ సాంగ్ గురించి, అలాగే శ్రీ గారితో, అలాగే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి సుధాకర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికి నమస్కారం. నేను సపోర్ట్ చేస్తలేదు గది. సరే, శ్రీ గురించి మాట్లాడాలి. నా గురించి చెప్పండి అంటున్నాడు కదా. నేను యాక్చువల్గా జెన్యూన్గా చెప్తాను, ఎందుకంటే శ్రీ నాకు ఎప్పుడైనా ఈ ఆడియో ఫంక్షన్లో ఇలాగే కలవడం, కానీ బయట నేను ఎప్పుడు కలవలేదు. ఓన్లీ తన సినిమాలు చూడడం, సో తన సినిమాలు చూసి అప్రిషియేట్ చేయడం తప్పించి నాకు తెలియదు. సో డెఫినెట్గా నేను కూడా తనే ఒక జానర్లో మేము ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా జనరల్గా వీ కేమ్ ఫ్రమ్ ది ఆడియన్స్, ఒక నెక్స్ట్ డోర్ బాయ్ లాగా వచ్చి వీఆర్ ట్రైంగ్ ఇన్ ద ఫిల్మ్స్. సో అలాగే తను కూడా ఈ రోజుల్లోనే ఒక చిన్న సినిమాతో వచ్చి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాడు. అలాగే తక్కువ టైంలో వెరీ ఫ్యూ ఇయర్స్లో చాలా నంబర్ ఆఫ్ సినిమాలు చేసి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్ చేశాడు. అండ్ ఇదొక డిఫరెంట్ జానర్. సో తను ఎప్పుడు చూసినారే భలే ఉంటుంది, కుర్రాడు కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది నాకు. సో రియలీ కాన్ఫిడెంట్ అండ్ ఐ రియలీ విష్ హిమ్ ఫ్రమ్ మై హార్ట్, లైక్ చాలా పెద్ద హీరో అవ్వాలి, ఒక మాస్ హీరో అవ్వాలి, అండ్ ఆల్సో అందరికీ నచ్చాలి. ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారు ఎంఎస్ రెడ్డి గారు, ఆయన్ని కలుద్దాం అనుకుంటున్నాను, ఇంకా కలవలేదు. హలో సార్. సో ఆయన పేరుకు తగ్గట్టే సాహసం సేరా డింబక, ఆయన కూడా వేరే LLB ఫీల్డ్ నుంచి వచ్చి నిజంగా సినిమా చేయడం ఈ రోజుల్లో చాలా పెద్ద సాహసం, అంత ఈజీ కాదు. సో అలాంటిది ఇంత ఖర్చు పెట్టి సారథి స్టూడియోస్ ఫస్ట్ టైం ఈ వెన్యూ ఎప్పుడు కూడా ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, ఇది కూడా ఒక సాహసమే. అండ్ వెరీ గుడ్ టెక్నీషియన్స్. శకలక్ శంకర్ నాకు చాలా మంచి ఫ్రెండ్, తనకు ఒక మంచి క్యారెక్టర్ చేశాడు.
అండ్ ఒక డిఫరెంట్ జానర్, అంటే దెయ్యాన్ని ప్రేమించడం అనేది ఇప్పుడు వచ్చి రాలేదు. సో దట్ విల్ బి అ వెరీ గుడ్ కిక్ అనమాట. అంటే ఒక మంచి ఓపెనింగ్స్ రావడానికి ఇది ఒక మంచి కారణం. అలాగే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో సాహసం చేయరాడు ఇంబకా అని అప్పట్లో మన ఎస్వి రంగారావు గారు అన్నారు. సో అలాగే నేను కూడా దీనికి చెప్తున్నాను. థ్యాంక్ యూ. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. శ్రీవసంత్ గారికి కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. డెఫినెట్గా ఇందాక విన్న సాంగ్ అదిరిపోయింది. థియేటర్లో కేకలు ఇళ్ళలో వేస్తారు. తప్పకుండా పెద్ద సక్సెస్ కావాలి. ఎంఎస్ రెడ్డి గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఓకేనా? ఎట్లుంది సాంగ్స్? ఎట్లున్నాయి? అరే లొలి చేయండి రా భయ్, అట్లా కామ్ కూర్చుంటే ఎట్లా ఎట్లుంది? మంచి వెదర్ మంచిగా ఉన్నది కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్. ఈ సాంగ్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి. అలీ గారి గురించి ఈ సాంగ్ అనుకున్నప్పుడు ఎవరితో అంటే లైక్ ఇది మూవీ మొత్తంలో ఒక 4 పార్ట్స్గా వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడికక్కడ హీరో గురించి చెప్తా, నెక్స్ట్ సీన్స్ ఏంటని చెప్తా వస్తూ ఉంటుంది. అలీ గారికి కాల్ చేసి, సార్ నాకు ఈ మూవీలో మీరు ఒక స్పెషల్ సాంగ్ చేసి పెట్టాలంటే, లేదు శ్రీ అసలు చాలా టైట్గా ఉంది డేట్స్ అంటే, లేదంటే ఒకసారి కథేనండి, మీరు కథ నచ్చితే నాకు సినిమా చేయండి, లేకపోతే వద్దన్నాను. సో అనగానే కిరణ్ అన్నాను మా ప్రొడ్యూసర్ గారు వెళ్ళి అలీ గారిని కలవడం జరిగింది. సేమ్ డేట్లో ఏమండి రేపు నాకు సండే షూట్ లేదు, సండే డేట్స్ ఇస్తాను కావాలంటే తీసుకోండి, నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది అన్నారు. సో ఇమీడియట్గా సండే మేము షూట్ చేయడం జరిగింది. అది దానికి అలీ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. థ్యాంక్ యూ శ్రీ గారు. సారీ చెప్పలేదు, కిరణ్ గారికి కూడా మీరే ఈ సాహసం చేశారు. యాక్చువల్లీ ఈ సాహసానికి నాంది పలికింది మీరే. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ శ్రీ గారు. మనందరికీ తెలుసు ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది శ్రీ వసంత్ గారని, ఈ సాంగ్ కి లిరిక్స్ అందించింది కరుణాకర్ గారు, అండ్ అలాగే ఈ సాంగ్ పాడింది పృథ్వీ చంద్ర. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది ఏడార్ మోటార్స్ అండ్ ఈ ఈవెంట్ ని మీకు అందిస్తున్న వారు వజ్రా ఈవెంట్స్. ఈ కార్యక్రమం యొక్క ఈవెంట్ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్ TV9 NTV, అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ గా వనితా ఛానల్ ద్వారా చూస్తున్నారు. అండ్ రేడియో పార్ట్నర్స్ బిగ్ FM, వినిపించు లైఫ్ అందించు. మరి తర్వాత ఈ పాటని పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శంకర్ డాన్స్ ట్రూప్. మీరు శంకర్ డాన్స్ ట్రూప్ అనగానే శకలక శంకర్ డాన్స్ గ్రూప్ అనుకోకండి. దెర్ ఇస్ అన్ అదర్ శంకర్. ఆ శంకర్ ఎప్పుడు వస్తారో చూడాలనుంది. మరి లెట్స్ వెల్కమ్ శంకర్ డాన్స్ ట్రూప్. ఇల్లు కూలగొడతాడు. ఎండులిస్ రోడ్డులోన ఎన్ఫీల్డ్ బండిపై 20K MPH మించకుండా వెళతాడు. ఈ రొట్టి పిరికి సన్నాసాడు. హ్యా వాడి నీడ చూసుకునే వాడికి చచ్చిపోతాడు. ఫారెస్ట్ కి ఫస్ట్ నైట్ గెస్ట్ లాగా వచ్చాడు. ఒంటరిగా ఉండేందుకే అస్సలు పోలేడు. చీకట్లో సోలోగా ఇంకేమైపోతాడు. చచ్చు చవట వీడు.
వీడు కర్మ ఎప్పటిక మార్చగలడు. ఈడు ఓవర్ యాక్షన్ ఈడు. గోయం 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 గోపాల గోయం 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 గోపాల గోయం 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 గోపాల గోయం 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 గోయం. ఆత్మ ప్రేమలోన పడ్డాడు, చుట్టూ ఉన్న భూతాలతో చుట్టరికం కలిపాడు. మిత్రుడికే ముచ్చోటలు పట్టించిన మొనగాడు, చంద్రముఖి సిస్టర్ తో డేటింగ్ అని తెలిసాక కరెంట్ షాక్ కొట్టేసిన కాకిపిల్ల అయినాడు. పాపం పసివాడు. గోయం 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 గోపాల గోయం 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 గోపాల గోయం 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 గోపాల గోయం 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 గోయం. No fear, no horror.